హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వైజాగ్ ఎక్స్ప్రెస్. ఇప్పుడు మనకి తిరుమల వెళ్తున్నామండి. సోమవారం దర్శనం చేసుకుని తిరుమల వెళ్తున్నాం ఇప్పుడు. సో తిరుమల ఎక్స్ప్రెస్ మనకి అరౌండ్ 2 o'clock అయితే ఉంది. సో రైల్వే స్టేషన్లో అయితే వచ్చాము. సో స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ విత్ ట్రైన్లో స్టార్ట్ చేద్దాం. అలాగే తిరుమల ఫుడ్ బ్లాగ్స్ కానీ సోమవారం దర్శనం కూడా మెట్ల మార్గంలో దర్శనం అయితే చేసుకోవడం జరుగుతుంది. సో ఆ బ్లాగ్ కూడా మీకు తీస్తాను, నేను తీసి మీకు చూపించడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ ట్రైన్ అయితే వచ్చేసినట్టు ఉంది. ఇప్పుడు పెట్టేశారు, చూపిస్తాను మీకు అక్కడ. సో మనకి ట్రైన్ అయితే చూడండి, ట్రైన్ అయితే ఆల్రెడీ పెట్టేశారు. సో ట్రైన్ అయితే వచ్చేసింది. ఫస్ట్ టైం మన ఛానల్లో అయితే ట్రైన్లోకి అయితే పెట్టడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద ట్రైన్. गाड़ी संख्या 1748 तिरुमला एक्सप्रेस विशाखापट्टनम से चलकर रेलगुंडा जंक्शन के रास्ते कड़पा को जाने वाली कुछ ही समय में प्लेटफॉर्म क्रमांक 2 से चलने को तैयार है. हम आपकी सफल, सुखद एवं मंगलमय यात्रा की कामना करते हैं. धन्यवाद. సో ఈరోజు మనం జర్నీ చేయబోయే ట్రైన్ నెంబర్ అయితే 17488 అండి. సో తిరుమల ఎక్స్ప్రెస్లో అయితే మనం ట్రావెల్ చేస్తున్నాం ఇప్పుడు. సో వైజాగ్ నుంచి అయితే అరౌండ్ 2 o'clock అయితే మనకి ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇప్పుడు. సో టైం అయితే 2 o'clock అవుతుంది. ఇంకా ట్రైన్ వివరాల్లోకి వెళ్తే ట్రైన్ నెంబర్ అయితే 17488 అండ్ ట్రైన్ అయితే తిరుమల ఎక్స్ప్రెస్ అండి. ఈ ట్రైన్ ప్రతిరోజు మధ్యాహ్నం విశాఖపట్నం నుంచి స్టార్ట్ అవుతుందండి. ఎగ్జాక్ట్గా 2 o'clock అయితే అరౌండ్ స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డే 7 o'clock అరౌండ్ కడప అయితే రీచ్ అవుతామండి. ఈ ట్రైన్లో టోటల్గా అయితే 7 స్లీపర్ కోచెస్ ఉంటాయండి. అండ్ 7 థర్డ్ ఏసీ కోచెస్ ఉంటాయి, 2 సెకండ్ ఏసీ కోచెస్ ఉంటాయి, అండ్ 3 జనరల్ కోచెస్ ఉంటాయి, అండ్ 1 SIRT కోచ్ ఉంటుంది. ఈ ట్రైన్ ఓవరాల్గా చూసినట్లయితే 872 kilometers అయితే కవర్ చేస్తుందండి. ఇంకా ట్రైన్ స్టాప్స్ వివరాల్లోకి వెళ్తే నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి మనకి దువ్వాడ, తర్వాత అనకాపల్లి, ఎల్లమంచలి, నర్సీపట్నం రోడ్, తుని, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, అన్నపర్తి, ద్వారపూడి, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, భీమడోలు, ఏలూరు, నూజివీడు, విజయవాడ, తర్వాత తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట, తిరుపతి, తర్వాత లాస్ట్ స్టాప్ ఏమో కడప అండి. ఈ స్టేషన్స్లో అయితే ఆగుతుంది ట్రైన్. సో వైజాగ్ వచ్చిన ఏ ట్రైన్ అయినా సరే బ్యాక్కే వెళ్ళాల్సి ఉంటుంది. సో మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ప్లేస్లో అయితే కంప్లీట్గా ఇంజిన్స్ అయితే ఉంటాయండి. ఇంజిన్స్ అయితే కనెక్ట్ చేస్తారు ఇక్కడ. విశాఖపట్నం తర్వాత మనకు ఫస్ట్ వచ్చే స్టాప్ దువ్వాడ. ఈ స్టేషన్ కోడ్ DVD. ఇక్కడ మనకి 20 minutes అయితే అఫీషియల్ స్టాప్ అయితే ఉంటుంది. ఈ స్టేషన్లో మనకి టోటల్గా అయితే 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ కూడా చాలామంది జనాలు అయితే ఎక్కడం జరుగుతుంది. సో దువ్వాడ ట్రైన్ స్టాప్ అయ్యే విజువల్స్ అయితే మనం స్కిప్ చేసామండి, ఎందుకంటే వీడియోలో చాలా పెరిగిపోతుంది. సో దువ్వాడ నుంచి కూడా చాలామంది తిరుమలకి వెళ్ళే భక్తులు అయితే ఎక్కడం జరుగుతుంది. ఈ స్టేషన్కి టోటల్గా అయితే 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయండి. సో మనమైతే దువ్వాడ రైల్వే స్టేషన్ అయితే క్రాస్ చేసేసాం. ప్రజెంట్ మనం ఉన్నది అయితే థర్డ్ ఏసీ కోచ్ అండి. సో ట్రైన్లో అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే వాళ్ళ టైం అయితే స్పెండ్ చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే కార్డ్స్ ఆడుకుంటూ ఉంటారు, కొంతమంది హ్యాపీగా స్లీప్ వేస్తుంటారు. సో మీరు ఎలా ఏ విధంగా టైం స్పెండ్ చేస్తారనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఎక్కడ విజువల్స్ అయితే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో మదర్ అండ్ డాటర్ కలిసి ట్రైన్ విజువల్స్ అయితే చూస్తూ, అవుట్ సైడ్ విజువల్స్ చూస్తూ హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నారు. సో గుడ్. ఇలా టీసీ అయితే వచ్చారు. సో బర్త్ నెంబర్స్ అన్ని అయితే కన్ఫర్మ్ చేసుకుంటున్నారు ఇక్కడ. నెంబర్ చెప్పన్నా.
22.99. ఎక్కడ జాయినింగ్ సామలపట్టు జాయినింగ్ మావాడు పడుకుంటూ పోయి పనిగాడేమో ఈలో ఒక ట్రైన్లోకి అయితే వేడివేడి సమోసాలు అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ఆనియన్ సమోసా అవి అందరూ అయితే కొన్ని తింటున్నారు. 20కి అయితే 4 సమోసాలు అంట. ఆనియన్ సమోసా, మిర్చి కూడా ఇస్తున్నారు. నేను ఊరు వెళ్తున్నాను, ఊరు వెళ్తున్నాను, తిరుపతి వెళ్తున్నాను. ఉంటేనే తినాలి, గరం ఉంటేనే తినాలని, చల్లా ఉంటే ఫ్రీగా తినాలి. కాలుతున్నాయినా కాలుతూనే తినాలి. సమోసాలు 20 రూపాయలు, 20. నేను ఫోన్ చేయమని చెప్తాను. గరం ఉంటే తినాలంట ఫ్రెండ్స్, చల్లగా ఉంటే మటుకు ఫ్రీగా ఇస్తారంట. మార్కెటింగ్ పద్ధతి నచ్చింది, బాగుంది. నాలుగుంటారా? అవునవునా. గరం ఉంటేనే తినాలండి, చల్లా ఉంటే ఫ్రీగా తినాలి. కాలుతున్నాయినా కాలుతూనే తినాలి. సమోసాలు 20 రూపాయలు, 20. పిఠాపురం స్టేషన్ గైస్, ఇది ఆగింది ట్రైన్ ఇక్కడ. అన్నవరం తర్వాత అయితే మనకి పిఠాపురం స్టేషన్ అనేది వస్తుంది. సో మీరు చూసినట్లయితే చాలా చిన్న స్టేషన్ ఫ్రెండ్స్, ఇది ఓన్లీ 2 ప్లాట్ఫామ్సే ఉంటాయి మనకి ఇక్కడ. ఈ పిఠాపురం అంటే మనకి కాకినాడ డిస్ట్రిక్ట్లోకి వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఈ స్టేషన్ ఆపరేట్ చేసేది అయితే మటుకు సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ వాళ్ళైతే వీళ్ళు దీన్ని ఆపరేట్ చేస్తూ ఉంటారు. చాలా పెద్ద గూడ్స్ ట్రైన్ లాగా ఉందండి, ఆగట్లేదు అసలు అక్కడ. ఈ స్టేషన్ చూసినట్లయితే మనకి 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి కాకినాడకి, అండ్ 75 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది రాజమండ్రికి. మన ఇండియాలో చాలా శక్తిపీఠాలు ఉంటాయి ఫ్రెండ్స్, అందులో 18th శక్తిపీఠం మనకి పిఠాపురంలో ఉంది. ఇక్కడ చాలానే ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంటుంది, కుకుటేశ్వరం స్వామి టెంపుల్ ఉంది, అలాగే కుంతి మాధవ స్వామి టెంపుల్ కూడా చాలా ఫేమస్ ఉంటాయి ఇక్కడ. సో పిఠాపురం వన్స్ అలా క్రాస్ అయిన తర్వాత ఎటు చూసినా ఫుల్ గ్రీనరీ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో లొకేషన్స్ అయితే చాలా బాగా నచ్చాయి నాకు. కంప్లీట్ గ్రీనరీ ఉంటుంది, ఏదో ఒక కార్పెట్ పరిచినట్టు ఉంటుంది, గ్రీన్ కార్పెట్ పరిచినట్టు, అలా చాలా గ్రీనరీ అయితే ఉంటుంది. సో చూస్తున్నారు కదా, కంప్లీట్ గ్రీనిష్ ఫీల్డ్స్ ఉంటాయి ఇక్కడ. సో ఎప్పుడైతే మన ట్రైన్ అన్నపత్తి రీచ్ అయింది ఫ్రెండ్స్, ఇక్కడ అఫీషియల్ స్టాప్ అయితే జస్ట్ 1 మినిట్. సో ఏదో ట్రైన్ అయితే చాలా ఫాస్ట్గా అయితే వెళ్తుందండి. బయటకు వెళ్ళి చూద్దాం అనుకున్నాను కానీ అంత డేర్ చేయలేకపోయినా. 2 ట్రైన్లు చాలా స్పీడ్గా అయితే వెళ్తున్నాయి. సో ఆ ట్రైన్ నెంబర్ కూడా ఏంటి కనబట్టలేదు మనకి. ఇప్పుడు మనం అయితే ద్వారపూడి అయితే క్రాస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ టెంపుల్స్ అయితే చాలా బాగుంటాయి. మనకి ట్రైన్లో నుంచే మనకి అయ్యప్ప స్వామి వారి టెంపుల్ అండ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే కనబడడం జరుగుతుంది. ఇప్పుడు మన ట్రైన్ నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి రాజమండ్రి స్టేషన్ వస్తుంది. మ్యాక్సిమం అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి మంచి కర్వ్ అయితే వచ్చిందండి, చాలా బాగా కనబడుతుంది ట్రైన్ ఇక్కడ.
చూసినట్లయితే బ్యూటిఫుల్ సన్సెట్ గైస్, బ్యూటిఫుల్ సన్సెట్ అయితే కనబడుతుంది. సో బ్యూటిఫుల్ విజువల్స్ ఉన్నాయి మనకి ట్రైన్ జర్నీలో వెళ్తున్నప్పుడు. బ్యూటిఫుల్ నేచర్ గైస్. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ఎల్లో ట్రైన్ని 093X డైనమిక్ ట్యాంపింగ్ ఎక్స్ప్రెస్ మెషిన్ అంటారు. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారి మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్లో భాగంగా ఈ మెషిన్స్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. ఈ మెషిన్స్ అయితే ఓవరాల్గా ఇండియాలో ఓన్లీ 3 మెషిన్సే ఉన్నాయండి. ఒక్కొక్క మెషిన్ కాస్ట్ అయితే 27 crores అయితే ఉంటుంది. ఇది ట్రైన్ ట్రాక్ సేఫ్టీని అయితే ఇంప్రూవ్ చేయడానికి బాగా యూస్ చేస్తుంటారు. సో మనమైతే ఇప్పుడు రాజమండ్రి స్టేషన్కి అయితే దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్. సో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా రాజమండ్రిలో ఉన్నట్టయితే ఒక లైక్ అయితే చేయండి. సో ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్న ట్రైన్స్ అన్నింటినీ కూడా ముందైతే ప్యాసింజర్ ట్రైన్స్ అనేవాళ్ళు ఫ్రెండ్స్. సో వన్స్ కరోనా తర్వాత అయితే అన్నిటిని ఎక్స్ప్రెస్ ట్రైన్స్గా అయితే మార్చేశారు. కొంచెం స్పీడ్ అయితే ఇంప్రూవ్ చేయడం జరిగింది బాగా. సో ఇంకా ప్యాసింజర్ ట్రైన్స్ అంటూ అనేది ఏమీ లేవండి ఇప్పుడు, ఇంకా అన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఇప్పుడు. జనరల్గా అయితే 2 ప్లాట్ఫామ్కి ఇవ్వాలి, మరి ఇప్పుడు ఏ ప్లాట్ఫామ్కి ఇస్తున్నారో చూడాలి. సో రాజమండ్రిలో మన స్టాప్ అయితే అరౌండ్ 20 minutes అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అఫీషియల్గా టైమింగ్ అయితే 20 minutes స్టాప్ ఉంటుంది. సో మన ట్రైన్ అయితే 2nd ప్లాట్ఫామ్లోకి అయితే జనరల్గా పెడుతుంటారు, బట్ 1 ప్లాట్ఫామ్కి అయితే ఇచ్చారు. ఐ గెస్ అక్కడ వేరే ట్రైన్ అయితే రాబోతుంది అనుకుంటా. మన రాజమండ్రి సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి. సో ప్లాట్ఫామ్ నెంబర్ 3లో ఉన్న ట్రైన్కి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. స్టార్ట్ అవుతుంది ఆ ట్రైన్ కూడా ఇప్పుడు. సో ఫ్రెండ్స్, మీ అందరికీ ట్రైన్ వ్లాగ్స్ ఇంట్రెస్టెడ్ అయితే నాకు లైక్ అండ్ కామెంట్ చేసి చెప్పండి గైస్. దాన్ని బట్టి నేను ట్రైన్ వ్లాగ్స్ అయితే చేయడానికి నేను ట్రై చేస్తాను. సో స్టేషన్లో అయితే ట్రైన్ ఆగింది ఫ్రెండ్స్. సో నేను మా ఫాదర్ ఇక్కడ టీ అయితే దొరుకుతుందేమని చూస్తున్నాం. మా దగ్గరలో అయితే టీ అయితే కనబడలేదు మాకు. వేడి లేకపోతే డబ్బులు ఇవ్వద్దు అంటున్నాడు ఫ్రెండ్స్. ఈయన కూడా సమోసా లాగే. సో ఈ స్టేషన్ వివరాల్లోకి వెళ్తే ఇక్కడ టోటల్గా 5 ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ స్టేషన్ కోడ్ అయితే RJY. సో స్టాల్స్ అన్ని పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ట్రైన్ అయితే వచ్చేటట్టు ఉంది. సో ప్రస్తుతం అయితే హౌరా చెన్నై ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చిన ట్రైన్ అయితే హౌరా చెన్నై షాలిమార్ ఎక్స్ప్రెస్ ఇది. ఈ ట్రైన్ నెంబర్ అయితే 22825. ఈ ట్రైన్ ఓవరాల్గా 1660 kilometers అయితే ట్రావెల్ చేస్తుంది ఫ్రెండ్స్. అండ్ టోటల్గా దీనికి 24 స్టాప్స్ అయితే ఉంటాయి. ఈ ట్రైన్ సర్వీసెస్ అయితే ఓన్లీ ట్యూస్డే మాత్రమే ఉంటాయి ఫ్రెండ్స్ ఇది. అండ్ ట్రైన్ క్లాసెస్ చూసినట్టయితే ఇక్కడ బోగీ క్లాసెస్ చూసినట్లయితే 2nd AC, 3rd AC అండ్ స్లీపర్ క్లాసెస్ అయితే ఉంటాయండి. ఈ ట్రైన్కి ప్యాంట్రీ కార్ ఫెసిలిటీ అయితే లేదు. ట్రైన్ అయితే చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. ఇది ఆగట్లేదు అసలు.
వెళ్తూనే ఉంది. కంప్లీట్ జనాలు అయితే చాలా ఎక్కువ మంది కనబడుతున్నారు ట్రైన్లో. సో మనకి ఇక్కడ వెయిటింగ్ టైం అయితే మోర్ దాన్ 20 minutes అయితే పట్టిందండి. సో ఫైనల్గా సిగ్నల్ అయితే ఇచ్చారు మన ట్రైన్కి. సో స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను మరి. సో జనరల్గా అఫీషియల్గా అయితే వెయిటింగ్ టైం 20 minutes ఇక్కడ. సో ఇట్ టుక్ మోర్ దాన్ 20 minutes అన్నమాట ఇక్కడ. అనౌన్స్మెంట్స్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్, రెడీ టు లీవ్ అని. సో రెడీ టు లీవ్ అంటున్నారు కానీ ట్రైన్ అయితే స్టార్ట్ అవ్వట్లేదు. ఇంకా చాలా టైం పట్టేటట్టు అయితే ఉంది. నాకైతే ఎప్పుడు తిరుపతి రీచ్ అవుతామని ఉందండి. సో మనకి తిరుమల మెట్ల మార్గం నుంచి మనం అయితే పైకి వెళ్ళడం జరుగుతుందండి. ఆ వ్లాగ్ కూడా మొత్తం తీస్తాను నేను. సో ఆ వ్లాగ్ కంప్లీట్గా వస్తుంది, అది మటుకు మిస్ అవ్వకండి. దీని సెకండ్ పార్ట్గా అయితే తిరుమల మెట్ల మార్గంలో వెళ్ళే ఆ వ్లాగ్ అంతా పెట్టడం జరుగుతుంది. సో డోంట్ మిస్. ఇప్పుడు వచ్చిన ట్రైన్ అయితే తిరువనంతపురం షాలిమార్ ఎక్స్ప్రెస్ కేసు ఇది. సో ఈ ట్రైన్కి కూడా క్రౌడ్ ఎక్కువ మందే ఉన్నారు. సో మన రాజమండ్రి ట్రైన్ స్టేషన్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ట్రైన్ స్టేషన్స్ ఇన్ ఇండియా ఫ్రెండ్స్. ఇది దీనికైతే ర్యాంకింగ్ 46th బిగ్గెస్ట్ ట్రైన్ స్టేషన్గా ర్యాంకింగ్ ఉంది. తిరువనంతపురం షాలిమార్. సో తిరువనంతపురం షాలిమార్ ఎక్స్ప్రెస్ అండ్ మన తిరుమల ఎక్స్ప్రెస్ కూడా అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా సో ఫైనల్లీ స్టార్ట్ అయింది. హాఫ్ అన్ అవర్ అయితే వెయిటింగ్ అయ్యింది ఫ్రెండ్స్ ఇక్కడ. సో వీళ్ళు ఇలా ట్రైన్లో ఎక్కడం అయితే చాలా రిస్కీ ఫ్రెండ్స్, ఎప్పుడు అలా ట్రై చేయకండి. రాజమండ్రి రైల్వే స్టేషన్ వేసింది. సో రాజమండ్రి రైల్వే స్టేషన్ అయితే కొంచెం పెద్ద స్టేషన్ వేసింది. టోటల్గా అయితే 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి ఇక్కడ. అండ్ బిజియెస్ట్ రైల్వే స్టేషన్ కూడా. సో స్టేషన్ అంతా మొత్తం చూపిద్దామని అయితే ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. సో నెక్స్ట్ స్టాప్ అయితే నిడదవోలు స్టేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది తర్వాత తాడేపల్లిగూడెం, భీమడోలు, ఏలూరు, నూజివీడు, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి ఇంకా చాలా స్టేషన్స్ అయితే వచ్చే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా. సో ఫర్ నౌ బాయ్ రాజమండ్రి. బ్యూటిఫుల్ రాజమండ్రి.
సో చాలామంది ఈవినింగ్ అయితే ఈ గోదావరి గట్టుల దగ్గరకు వచ్చి అయితే కూర్చుంటారండి. చాలా బాగుంటుంది ఆ ఫీల్ అయితే. సో మనమైతే ఇప్పుడు గోదావరి బ్రిడ్జ్ పైకి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడు సో ఈ బ్రిడ్జ్ని కొవ్వూరు రాజమండ్రి బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు. ఇది ఇండియాలోనే 4th లాంగెస్ట్ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ అని కూడా అంటారు దీన్ని. సో ఈ బ్రిడ్జ్ పైన సింగిల్ రైల్వే లైన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. అండ్ మనం టోటల్ లెంత్ చూస్తున్నట్లయితే 4.1 కిలోమీటర్స్ లెంత్ అయితే ఉంటుంది. అండ్ అందులో 2.8 కిలోమీటర్స్ అయితే మనకి రైల్ పార్ట్ ఉంటుంది. అలాగే 4.1 కిలోమీటర్స్ చూసినట్లయితే అది రోడ్ పార్ట్ ఉంటుందన్నమాట. సో ఈ బ్రిడ్జ్ని అయితే 1974లో ఇనాగ్రేట్ చేశారు ఫ్రెండ్స్. ఇది అప్పటి నుంచి ఇప్పటివరకు కంప్లీట్ ఫంక్షనింగ్లో ఉంది. సో ఈయనైతే ఆ గేట్ దగ్గరికి వెళ్ళి అయితే ఉన్నారు. సో నాకైతే వెళ్ళి షూట్ చేయడానికి అయితే కొంచెం భయం వేసింది ఫ్రెండ్స్ ఇది. సో డోర్ దగ్గర కొంచెం పక్కకైతే ఉండి షూట్ చేయడం జరుగుతుంది. సో బట్ చాలా రిస్కీగా ఉంది. డోర్ దగ్గరికి మట్టుకు వెళ్ళడం అయితే చాలా రిస్కీ ఫ్రెండ్స్. సో ఇప్పుడు టైం అయితే 7 అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా డిన్నర్ అయితే స్టార్ట్ చేస్తాం ఇంకా. సో మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మన 4 కల్లా అయితే మనకి ట్రైన్ అయితే రీచ్ అయిపోతుంది. 4:30 కల్లా అయితే ట్రైన్ అయితే రీచ్ అయిపోతుంది తిరుపతి. సో వెంటనే తిని వెంటనే పడుకుని పోదామని అయితే అనుకుంటున్నాం ఇంకా. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తిరుపతి. సో తిరుపతి అయితే మనం రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. టైం అయితే మార్నింగ్ 4:30 అవుతుంది. సో 4:30కి అయితే ఎగ్జాక్ట్ టైంకి అయితే మనం రీచ్ అయిపోయాం. సో తిరుపతి రైల్వే స్టేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా కలర్ఫుల్గా ఉంది తిరుపతి రైల్వే స్టేషన్. సో ఎర్లీ మార్నింగ్ తిరుపతిలో సుప్రభాతం ఫీల్ అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఆ వైబ్. మెట్ల దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడు మెట్లు ఎక్కాలి.